సండే తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మురుడేశ్వరం. ఇది ఐతిహాసిక పుణ్యక్షేత్రంగా మాత్రమే కాదు, విహారయాత్రా స్థలంగా కూడా ప్రసిద్ధి చెందిన పుణ్య ప్రదేశం. ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర్ నుండి జాతీయ రహదారి పక్కన సాగర తీర సమీపాన నెలకొన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు మహాశివుడు మురుడేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర వైశిష్ట్యం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. నమః శివాయ. ప్రకృతి అందాల నడుమ, సుందర మనోహర దృశ్యాల నడుమ అలరారుతున్న దివ్యాలయం మురుడేశ్వరాలయం. దేశంలోని అత్యంత పెద్దదైన రాజగోపురం గల ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ రాజగోపురం ఇక్కడి ధార్మిక ఔన్నత్యాన్ని చాటుతూ భక్తి శ్రద్ధలకు సాక్షిగా నిలిచింది. ఈ రాజగోపుర నిర్మాణానికి తంజావూరుకు చెందిన సుమారు 500 మంది కంటే ఎక్కువ మంది స్థపతులు దాదాపు 10 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించారు. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అరేబియా సముద్ర తీరాన కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో భట్కళ సమీపంలో జాతీయ రహదారి మార్గంలో ఉన్న మురుడేశ్వర క్షేత్రం అత్యుత్తమ పర్యాటక స్థలంగా ప్రసిద్ధి చెందింది. దేవాలయానికి ఎదురుగా విశిష్టమైన రాజగోపురాన్ని నిర్మించారు. ఇది 250 అడుగుల బృహత్ కట్టడం. దీని నేల మట్టపు వెడల్పు 105 అడుగులు. ఇది క్రమంగా తగ్గుతూ శిఖరాగ్రానికి చేరేసరికి 78 అడుగుల వెడల్పుంటుంది. ఈ భవ్యమైన గోపురంలో 21 అంతస్తులున్నాయి. గోపురపు గోడలపై ద్రవిడ శైలిలో చెక్కిన సుందరమైన శిల్పాలను చూడవచ్చు. ఇక్కడి శిల్ప సౌందర్యం, ప్రకృతి రమణీయం, ప్రశాంత వాతావరణం భక్తుల హృదయాల్లో మధురానుభూతులుగాను, విహారయాత్రార్థుల మనసుల్లో భక్తిపూర్వక వందనాలుగాను వికసిస్తాయి. ప్రకృతికి ప్రతికృతులొక వైపు, ఆధ్యాత్మిక అధ్యాయాలు మరొక వైపు ముప్పిరికొంటాయి. మురుడేశ్వర పర్వతం పైన పద్మాసనంలో చిన్ముద్రాంకితుడైన మహాశివుని విగ్రహం కేవలం ఎత్తులో మాత్రమే కాదు, ధీర గంభీర ముఖ సౌందర్యం, శ్రమ సౌందర్యాన్ని చాటుతూ కండలు తిరిగిన సౌష్ఠవం భక్తులను అనిర్వచనీయమైన భక్తిపూర్వక అనుభూతులకు లోను చేస్తుంది.
దండకమండలాలు, శూల ఢమకాలు శివోన్నతికి ప్రతీకలై గోచరిస్తాయి. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద శివస్వరూపం. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. सिंधवे नमः शिवाय धामलेशधूतकोकबन्धवे नमः शिवाय नामशोषितानमद्भवान्धवे नमः शिवाय पामरेतरप्रदानबन्धवे नमः शिवाय नमः शिवाय नमः शिवाय जटाजूटधारी नमः शिवाय. యోగులు మహాపురుషుల పాదస్పర్శతో పునీతమైన ఈ దివ్యాలయం వారి తపోబలంతో మరింత ప్రసిద్ధి నొందింది. బృహదాకారపు ఈశ్వరుని శిలామూర్తికి ఎదురుగా నిర్మించిన నందీశ్వరుని విగ్రహ పీఠ భాగంలోని శివలింగాన్ని 2008వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం శృంగేరి శారదా పీఠ శ్రీ భారతీ తీర్థుల వారి ప్రతినిధి శ్రీ సద్యోజాత శంకరాశ్రమ స్వాముల వారు ప్రతిష్ఠించారు. ఈ మహాశివుని మహదానందదాయక మహామూర్తి ప్రతిష్ఠింపబడిన పీఠభాగంలో అద్భుతమైన గుహాలయం ఉంది. అందులో ఆత్మలింగావిష్కార క్రమాన్ని శిలాగాథగా మలచడం జరిగింది. పరమేశ్వరుని పరమభక్తురాలైన రాజమాత కైకసి రావణుని తల్లి. ఆమె సముద్ర తీరంలో మహాశివుణ్ణి పూజించడానికి సైకతలింగాన్ని తయారు చేసి పూజించేది. ఆ పరమాత్ముడు తను లంకా పట్టణంలో వెలసి తన కృపా కటాక్షాలను నిరంతరం ప్రసరింపచేయాలన్నది ఆమె కోరిక. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ మహాభక్తురాలి ఏకాగ్రత, భక్తి తత్పరతలకి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఆవిడ భక్తికి మెచ్చి భోళాశంకరుడు కైలాసాన్నే తీసుకువెళ్లి శ్రీలంకలో ప్రతిష్ఠిస్తాడేమోననే భయం పట్టుకుంది. అందుకే ఆమె తపోభంగం చెయ్యడానికై వచ్చాడు సముద్రుడు. సముద్ర కెరటాలు ఇంతై అంతై ఆకాశమంత ఎత్తున లేచి కల్లోలం సృష్టిస్తుంటే పాపం కైకసి చేస్తున్న సైకతలింగం ఆకృతి పొందకముందే కరిగిపోయింది. దాంతో ఆ మహాభక్తురాలి హృదయం దుఃఖభారంతో కృంగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రావణ బ్రహ్మ, సైకతలింగం కరిగిపోయినందుకు బాధపడకమ్మా, నీకోసం ఆ కైలాసాన్ని ఆత్మలింగాన్ని తెచ్చిపెడతానని మాట ఇచ్చాడు. తల్లికిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి రావణుడు తపస్సు మొదలుపెట్టాడు. ఆ మహాతపస్వి తపోశక్తికి 7 లోకాలు కంపించిపోయాయి. ఇంద్రాది దేవతలు సమావేశమై రావణుని తపోభంగం చెయ్యమని నారద మహర్షికి మొరపెట్టుకున్నారు. రావణుని ఘోర తపస్సు ఫలించలేదు. శివదర్శన సౌభాగ్యం దక్కలేదు. దానితో కుపితుడయ్యాడు. తన ఆరాధ్య దైవం తన భక్తిని శంకిస్తున్నాడని క్రుద్ధుడయ్యాడు. దాంతో కైలాసాన్నే పెకలించుకుపోవాలనే ప్రయత్నంలో
కైలాస పర్వతాన్నే భుజాలపైకి ఎత్తుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు తన కాలి బొటనవేలితో రావణుని కావరాన్ని మట్టగించాడు. అయినా దశకంఠుడు తన ప్రయత్నాన్ని విరమించలేదు. అతని అకుంఠిత దీక్షా తత్పరతలకి సంతోషించిన పరమశివుడు పార్వతీ సమేతుడై దర్శనమిచ్చాడు. నారద మహర్షి ముందే నిర్ణయించిన ప్రకారం రావణునికి మాయ ఆవహించింది. దాంతో ఉచ్చనీచాలు మరచిన రావణుడు ఏకంగా ఆదిదేవుని అర్ధాంగినే తనకి భార్యగా కరుణించమని కోరుకున్నాడు. భక్తుల కోరికలను కాదనలేని పరమేశ్వరుడు తథాస్తు అని దీవించాడు. ఆమెను తోడుకొని రావణుడు లంకకి ప్రయాణమయ్యాడు. దారిలో ఏమీ ఎరుగని వాడిలా ఎదురొచ్చాడు నారదుడు. ఇదేమి దశకంఠ, పార్వతీ అనుకొని కాళీమాతను వెంటబెట్టుకొస్తున్నావని అడిగాడు. వెనక్కి చూస్తే పార్వతి మహంకాళిగా దర్శనమిచ్చింది. 10 తలలున్న పసలేని మేధావి. పార్వతి నివాసం పాతాళం, అక్కడుంటుంది, వెళ్ళు అని చెప్పగానే పాతాళంపైకి దండెత్తి వెళ్ళాడు రావణుడు. మాయాసురుణ్ణి ఓడించి పార్వతీ అని భ్రమించి ఆయన కూతురు మండోదరిని పెళ్లి చేసుకుని వచ్చాడు. అప్పుడు కైకసి, ఎంత పని చేశావు నాయనా అంటూ అతను చేసిన తప్పేమిటో వివరించింది. అప్పుడు రావణుడు పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునే వరకు విశ్రమించనని ప్రతిజ్ఞ చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు. తన ఘోర తపస్సును సైతం గుర్తించని శివుని సాక్షాత్కరింపజేసుకోవడానికై ఒక్కొక్కటిగా 10 తలల్ని పూజాసుమాలుగా సమర్పించి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. దాంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, రావణ, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు, తండ్రి, మా తల్లి నిత్య పూజలకై కైలాసంలోని ఆత్మలింగాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. కరుణాంతరంగుడైన ఈశ్వరుడు తథాస్తు అని ఆత్మలింగాన్నిచ్చి దాన్ని దారిలో ఎక్కడా కింద పెట్టకుండా తీసుకువెళ్లి తల్లి చేతికిమ్మన్నాడు. ఈ సంగతి తెలుసుకున్న నారదుల వారు ఆత్మలింగాన్ని లంకకు చేరనివ్వరాదనే సంకల్పంతో విఘ్నేశ్వరుని వద్దకు వెళ్లారు. వటువు రూపంలో వెళ్లి రావణుని నుంచి ఆత్మలింగాన్ని సంగ్రహించమని సలహా ఇచ్చాడు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని బయలుదేరాడు. సంధ్యా సమయం ఆసన్నమయ్యింది. సంధ్యావందనం సమయంలో ఆత్మలింగాన్ని నేల మీద పెట్టకుండా ఉండడానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా గణపతి బాలవటువుగా ఎదురయ్యాడు. అప్పుడు రావణుడు, బాలక, కొంతసేపు ఈ శివలింగాన్ని నీ చేతిలో పట్టుకో, నేను వెంటనే సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చేస్తాను అంటూ ఆత్మలింగాన్ని వటువు చేతిలో పెట్టి సంధ్యావందనానికి వెళ్ళాడు రావణుడు. సంధ్యావందనం చేస్తుండగా బాలవటువు, రావణ, సమయం మించిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అంటూ ఆత్మలింగాన్ని నేల మీద పెట్టాడు. దాంతో రావణుడికి ఒళ్ళు తెలియని కోపం వచ్చేసింది. తన తపఫలాన్ని క్షణాల్లో మట్టిపాలు చేసినందుకు ఆ వటువు తలపై పిడికిలి బిగించి ముష్టిఘాతాలు కురిపించాడు. తరువాత ఆత్మలింగాన్ని మళ్లీ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యపడలేదు. తనని దేవాది దేవతలందరూ కలిసి మోసం చేశారని తెలుసుకుని ఆత్మలింగాన్ని ఎలాగైనా పెకలించుకుపోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. చివరికి దాన్ని ముక్కలు చేసే సాహసానికి ఒడిగట్టాడు. పెచ్చులూడిందే తప్ప ఆత్మలింగం చెలించలేదు. ఆ ముక్కల్ని దిక్కుకొకటి చొప్పున విసిరేశాడు. అవే ధారేశ్వరలింగం, మృడేశ్వరలింగం,
గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ ముడేశ్వర స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని అచంచల భక్తి విశ్వాసాలను స్వామివారి పట్ల ప్రదర్శించి అద్వితీయ ఆనందానికి గురవుతారు. ह्रीङ्कार श्रीकार साकार श्रीगङ्गमाम्बाधरा भूतेश परमेश भवनाश भुवनेश श्रीगौरी बिम्बाधरा మురుడేశ్వర స్వామివారి ఆలయంలో కొలువైన ఇతర దేవీ దేవతల దర్శన భాగ్యంతో సమస్త సిద్ధులు సిద్ధిస్తాయని భక్తుల నమ్మిక. పరమేశ్వరుని ఆ పరివార దేవతా సందర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. క్షేత్రపాలకుడైన శ్రీ మురుడేశ్వరుని పరివారంగా శ్రీ గణపతి, గౌరీ, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, నవగ్రహ, నాగవైగరే దేవమందిరాలు ఇక్కడున్నాయి. ఎదురుగా నందీశ్వర మండపం, ధ్వజస్తంభాలు ఉన్నాయి. అక్కడక్కడా బలిపీఠాలున్నాయి. బయట ద్వారపాలకుడైన వాగిల జెట్టిగని గుడి, అశ్వత్థ వృక్షాలున్నాయి. మురుడేశ్వర ఆలయానికి అధిష్టాన శిఖరమైన కందుగిరిలో కమండల తీర్థం, జటాతీర్థం, భీమతీర్థం, శంకుతీర్థాలున్నాయి. ఇక్కడ ప్రాతస్మరణం, మధ్యాహ్నికం, సాయంకాలాలలో అంటే త్రికాల పూజలు యథావిధిగా జరుగుతాయి. ఇక్కడి పంచక్షేత్రాలలోని పంచలింగాల్ని దర్శించి సేవించుకుంటే సమస్త పాపాలు ప్రక్షాళనమై సకల రోగాలు నివారణమవుతాయని భక్తుల విశ్వాసం. దేవాలయం ఎదురుగా కొండల మధ్య ఏర్పడిన సరోవరాన్ని దేవతీర్థం లేదా కుంభతీర్థం అని పిలుస్తారు. అధికస్య అధికం ఫలం అన్నట్లు తీర్థాలన్నింటినీ మించిన మహాతీర్థం సముద్ర తీర్థం కూడా ఉన్నది. దీన్ని అగ్నితీర్థం అంటారు. భక్తులు సర్వకాల సర్వావస్థల్లోనూ మురుడేశ్వర మహాదేవుని దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. కందుకగిరిలో ఒక పురాతన కోట శిథిలాలున్నాయి. అందుకే దీన్ని కోటగుడ్డ అంటే కోటకొండ అని పిలుస్తారు. ఈ కొండపై ప్రపంచంలోనే ఎత్తైన రాజగోపురం, పరమేశ్వరుని భవ్యమైన దివ్యమంగళమూర్తి, ఆత్మలింగావిర్భావ సన్నివేశాన్ని సందర్భానుసారంగా శిల్పీకరించిన దృశ్యాలు, గీతోపదేశం, సూర్యనారాయణ విగ్రహాలు భక్తులనెంతగా ఆకర్షిస్తాయో విహారయాత్రికుల్ని అంతగా విచలితుల్ని చేస్తాయి. మురుడేశ్వర్లోని అద్భుతాలు పరమ పూజనీయాలు. ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనన్ని. బృహత్ రాజగోపురం, ప్రపంచంలోని అతి ఎత్తైన శివుని విగ్రహం, గుహలోని సుందరమైన ఆత్మలింగ దర్శనం, గీతోపదేశం, శ్రీ సూర్యనారాయణ శిల్పం, అరేబియా సముద్రంలో నౌకావిహారం, సాయంత్రం పూట అరేబియా సముద్రంలో సూర్యుడు అస్తమించే దృశ్యం మరువలేనివి. ఉత్తర కన్నడ జిల్లాలో ఎన్ని పురాతన దేవాలయాలున్నాయో అన్నింటినీ దర్శించుకున్నాక ఈ అత్యాధునిక ఆలయ దర్శనం భక్తి ముక్తులతో పాటు జీవానురక్తిని కలిగించగలదని ఆశిస్తూ